Hello guys, welcome to Cricket 360 match number 30 Lucknow Super Giants versus Chennai Super Kings. Chennai Super Kings at last they are back to the winning track after 5 consecutive losses. చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు మ్యాచ్ గెలిచడం ఒక ఎత్తు అయితే నిన్న ధోని ఇచ్చిన పైసా వసూలు మాత్రం వాళ్ళకి ఇంకొక ఎత్తు అనమాట. ఎందుకంటే బోత్ కీపింగ్లోను తర్వాత వచ్చేసి బ్యాటింగ్లోను అదరగొట్టేసి ఆ రిజల్టే మ్యాచ్ విన్ అయిపోయి తర్వాత ధోనికి అయితే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా వచ్చింది కదా. ఫస్ట్ కీపింగ్లో చూసుకుంటే కనుక అయితే ఒక అద్భుతమైన స్టంపింగ్, ఇంకోటి రన్అట్ స్కోర్ వేశారు కదా. ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఎప్పుడు ఆశించేది ధోని నుంచి ఏంటి ఒక అద్భుతమైన ఫినిషింగ్ కదా. ధోని అంటేనే వాళ్ళ ఫ్యాన్స్కి అదే కదా గుర్తు. సో దాన్ని అయితే ఈజీగా కంప్లీట్ చేశారు నిన్న ధోని. ఇప్పుడు మన పాత ధోని చూసినట్టు గుర్తొచ్చింది అనమాట. వింటేజ్ ధోని ఈజ్ బ్యాక్ అని చెప్పాలి. ఎందుకంటే లాస్ట్లో వచ్చి చివరి దాకా ఉండి అబౌట్ 200 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ 11 బాల్స్లో 26 నాట్అవుట్గా నిలిచి మ్యాచ్ని అయితే కంప్లీట్ చేశాడు అలాంగ్ విత్ శివం దుబే. ఎస్పెషలీ శార్దుల్ ఠాకూర్ ఓవర్లో ధోని కొట్టిన యొక్క 106 మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఫ్యాన్స్ పండగ అని చెప్పాలి. సో ఇంకెనివే మనం మ్యాచ్ డీటెయిల్స్లో వెళ్ళిపోతే కనుక ఫస్ట్ టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు అయితే బౌల్ ఫస్ట్ తీసుకున్నారు. అందుకు తగ్గట్టు కానీ ఫస్ట్ ఓవర్లోనే ఖలీల్ అహ్మద్ అయితే డ్రీమ్ ఫామ్లో ఉన్నాడు కదా, అతనైతే ఫస్ట్ ఓవర్లో వికెట్ తీయడం పరిపాటి అయిపోయింది ఈ యొక్క సీజన్లో. సో అందుకు తగ్గట్టుగానే మార్క్రమ్ అయితే అవుట్ చేశారనమాట. మార్క్రమ్ అయితే 6 రన్స్ స్కోర్ చేసి అవుట్ అయ్యాడు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి పూరాను, ఆ తర్వాత వచ్చేసి మిచ్చల్ మార్క్ అయితే కాస్త రెస్క్యూ చేయడానికి అయితే ట్రై చేశారని చెప్పాలి. కాకపోతే వాళ్ళకి టైట్ పవర్ ప్లేనే వచ్చిందని చెప్పాలి. చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు అద్భుతంగా బౌల్ చేశారు. ఎక్కడ 3 ఓవర్స్ దాకా అయితే వాళ్ళు 12 రన్స్ మాత్రమే కన్సిడర్ చేశారనమాట. బోత్ అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్ అయితే చక్కగానే వేశారని చెప్పాలి ఆ 3 ఓవర్స్. ఆ తర్వాత వచ్చేసి అక్కడ మిచ్చల్ మార్ష్ తర్వాత పూరన్ అయితే యాక్సిలరేట్ చేసే క్రమంలో అన్షుల్ కాంబోజ్ బౌలింగ్లో అయితే పూరన్ ఫామ్లో ఉన్న బ్యాటర్ కదా, అతనైతే అవుట్ అవ్వడం జరిగిందనమాట 5th ఓవర్లో. తర్వాత వచ్చేసి మిచ్చల్ మార్ష్ తర్వాత రిషబ్ పంత్ అక్కడ నుంచి ఒక 50 రన్ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పారనమాట. అక్కడ పవర్ ప్లేని అయితే ఖచ్చితంగా రెస్ట్రిక్ట్ చేశారని చెప్పాలి చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు. కేవలం 42 రన్స్ మాత్రమే కన్సిడర్ చేసి సో ఖచ్చితంగా ఒక మంచి పవర్ ప్లే వచ్చిందని చెప్పాలి చెన్నై సూపర్ కింగ్స్. ఎక్కడైతే రన్స్ లీక్ చేస్తున్నాం అని బాధపడేవాళ్ళు కదా, అక్కడైతే వాళ్ళు సక్సెస్ అయ్యారని చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అక్కడ నుంచే ఇంకా వాళ్ళు మ్యాచ్ని చేతిలోకి తెచ్చేసుకున్నారని చెప్పాలి. సో ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఒక 50 రన్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత మిచ్చల్ మార్ష్ అయితే కాస్త ఆచితూచి ఆడుతుంటున్నారు కదా, అంటే అవసరమైన టైంలో ఆ బౌండరీ స్కోర్ చేస్తూ. కాకపోతే అక్కడ రవీంద్ర జడేజా బౌలింగ్ అయితే దొరికిపోయాడని చెప్పాలి. ఇక్కడ రిషబ్ పంత్ అయితే వేరే కొద్దిగా స్ట్రగుల్ అవుతూనే షీట్ యాంకర్ రోల్ ప్లే చేయడానికి అయితే చూశారు కదా, లాస్ట్ దాకా మనం చూసాం. అతనైతే యాష్బద్ ధోని కూడా కాస్త ఒక 2 సిక్సర్లు స్కోర్ చేసి ఇంకొక లైఫ్ వచ్చిన తర్వాత కూడా అతనైతే వినియోగించుకున్నట్టు అతను కూడా స్టంప్ అవుట్ రూపంలో అయితే తిరగాల్సి వచ్చిందనమాట అదే రవీంద్ర జడేజా బౌలింగ్లో. ఆ తర్వాత వచ్చేసి అబ్దుల్ సమాద్కి రిషబ్ పంత్ కూడా ఒక 40 రన్ పార్ట్నర్షిప్ అయితే వచ్చిందనమాట. ఆ టైంలో వచ్చేసి మిడిల్ ఓవర్స్లో ఖచ్చితంగా చక్కగా రెస్ట్రిక్ట్ చేశారని చెప్పాలి. ఎస్పెషలీ రిషబ్ పంత్ అయితే ఇక్కడ మనం చూసాం కదా, ఒక టైంలో ఇతనైతే లాస్ట్ 15 బాల్స్లో 4 స్కోర్ చేశాడు ఎప్పుడు అతను హాఫ్ సెంచరీ కంప్లీట్ చేయకముందు. ఆ తర్వాత వచ్చేసి 42 బాల్ 50 అయితే వచ్చింది అనుకోండి. అక్కడ ఎప్పుడు మతీషా పతిరాన్ అయితే అతను ఛాన్స్ తీసుకున్నాడు కదా, అక్కడ వచ్చేసి రిషబ్ పంత్ యాక్సిలరేట్ చేశాడనమాట. ఒక లాస్ట్ అంటే 42 బాల్స్ 50 స్కోర్ చేసిన తర్వాత అతనైతే విత్ ఇన్ నో టైంలోనే ఆ 63 స్కోర్ చేయడంతో లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళు అయితే ఒక రెస్పెక్టబుల్ టోటల్ అయితే సొంతం చేసేసుకున్నారు. కాకపోతే అక్కడ రిషబ్ పంత్ లాస్ట్ దాకా ఉన్నట్టు ఇంకొక 10-15 రన్స్ ఎక్స్ట్రా వచ్చాయనుకుంటా. కాకపోతే మతీషా పతిరానా బౌలింగ్లో అయితే అతను కూడా దొరికిపోవాల్సి వచ్చిందనమాట. సో దీంతో అయితే లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళు 166 రన్స్ అయితే స్కోర్ చేయగలిగారనమాట ఇన్ 20 ఓవర్స్. ఇక ఇన్ రిప్లైలో చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళకి ఏదైతే కావాలనుకుంటాం కదా ఆ ఓపెనింగ్ అయితే బోత్ లక్ష్మణ్ రవీంద్ర అండ్ షేక్ రషీద్ అయితే అందించేశారని చెప్పాలి. మన గుంటూరు కూరగాడు అయితే ఆ యొక్క గ్లిమ్స్ అయితే చూపించారు కదా, గుంటూరు కారం యొక్క గ్లిమ్స్ ఒక 6 బౌండరీ స్కోర్ చేసి అతనైతే పెద్ద స్కోర్ అయితే కన్వర్ట్ చేయలేకపోయినప్పటికీ అక్కడ టైమ్లీ నాకాడాడని చెప్పాలి. అతని టైమింగ్తో ఖచ్చితంగా 19 బాల్స్లో ఒక 27 స్కోర్ చేసిన తర్వాత అక్కడ పెద్ద స్కోర్గా కన్వర్ట్ చేయలేకపోయాడనమాట. అవేష్ ఖాన్ బౌలింగ్ అయితే అతను అవుట్ అయ్యాడనమాట. సో దాంతో అయితే 50 రన్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత అతను అవుట్ అయ్యాడు. ఇక పవర్ ప్లే అయితే వాళ్ళకి డీసెంట్గా వచ్చింది. ఏదైతే 166 లాంటి స్కోర్ని చేసి కావాలనుకున్నాం కదా, రిక్వైర్డ్ పవర్ ప్లే అయితే వచ్చిందని చెప్పాలి. 15 రన్స్ స్కోర్ చేశారు. కాబట్టి మిడిల్ ఓవర్స్లో ఇంకొకసారి చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు అయితే స్ట్రగుల్ అయ్యారని చెప్పాలి. ఎందుకంటే అట్లా ఉంటున్నా అంటే విత్ ఇన్ నో టైంలోనే 3 వికెట్స్ అయితే వాళ్ళు చాలా కట్టగా కోల్పోవాల్సి వచ్చిందనమాట. అక్కడ చూసుకుంటే ఇంకా రచిన్ రవీంద్ర ఫస్ట్ 22 బాల్స్లో 37 ఒక ఫ్లూయెంట్ నాకైతే అర్థమన్నాడుగా. కాకపోతే మార్క్రమ్ ఏ ఉద్దేశంతో అయితే అతన్ని అటాక్లో తీసుకొచ్చాడో ఆ యొక్క పర్పస్ని అయితే కంప్లీట్ చేశాడనమాట. రచిన్ రవీంద్ర అవుట్ చేసి ఆ తర్వాత మిడిల్ ఓవర్స్లో ఇంకా జడేజా 7 తర్వాత విజయ్ శంకర్ 9 అయితే పెద్ద ఆకట్టుకోలే అని చెప్పాలి. కాకపోతే చివరిలో అక్కడ శివన్ దుబే లాస్ట్ కొన్ని ఇన్నింగ్స్ నుంచి మనం చూసాం
చూస్తున్నాం కదా, అతనైతే షిల్ ట్యాంకర్ రోల్ ప్లే చేయడానికి ట్రై చేస్తున్నాడు. యాక్చువల్గా అంటే ఈజ్ నోన్ ఫర్ ఈ స్క్రీన్ జిప్పింగ్, కాకపోతే అతనైతే రోల్ చేంజ్ చేసుకుని ఇక్కడ మ్యాచెస్ గెలిపించడానికి అయితే అతను ట్రై చేస్తున్నాడని చెప్పాలి. అందుకు తగ్గట్టుగానే నేనైతే అలాంగ్ విత్ MS ధోని ఆ మ్యాచ్ని అయితే కంప్లీట్ చేశాడని చెప్పాలి. ఎస్పెషలీ లాస్ట్లో చెప్పాం కదా, పైన మనం అనుకున్నాం MS ధోని వచ్చేసి అబౌట్ 200 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ అతను వచ్చినప్పటికీ ఈక్వేషన్ కాస్త టఫ్గానే ఉందన్నమాట. 10 to 11 రన్ పర్ ఓవర్ స్కోర్ చేయాలన్నప్పుడు లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళైతే అక్కడ చేతులు ఎత్తేసారని చెప్పాలి MS ధోని బ్యాటింగ్ ఎదురుగా. సో దాంతో అయితే చివరిలో MS ధోని తర్వాత శివన్ దుబే వంటి మ్యాచ్ని అయితే ఈజీ గెలిపించేశారు. ఎస్పెషలీ ఎప్పుడైతే అక్కడ అవేష్ ఖాన్కి 2 బౌండరీస్ స్కోర్ చేశాడో ఎవరు MS ధోని, అక్కడ నుంచి కాస్త ఈజీ అయిపోయింది అనమాట. ఇంకా ఆ తర్వాత శార్దుల్ ఠాకూర్ ఇబ్బంది పడుతున్నాడు కదా, సో అతన్ని అయితే బాగా క్యాపిటలైజ్ చేసుకుని బోత్ శివన్ దుబే అండ్ MS ధోని అయితే ఆ మ్యాచ్ని అయితే ఈజీగా చేసి ఇచ్చారనమాట. యాక్చువల్ లక్నోలో నిన్న చాలా కష్టంగా ఉండిందనమాట, ఒక ఓవర్కి 10 to 11 రన్స్ కొట్టడం కూడా. కాకపోతే చివరిలో చెప్పాం కదా, లాస్ట్ దాకా మ్యాచ్ తీసుకెళ్తే రిజల్ట్ మనకి ఫేవర్లో ఆల్మోస్ట్ వస్తుందని ఎప్పుడు ధోని చెప్తుంటాడు కదా, అదే చేసి ఇచ్చాడు. సో ఇట్లా అయితే చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు అయితే మ్యాచ్ని గెలిచేశారనమాట. ఇది వీడియో అయితే తర్వాత నెక్స్ట్ వీడియో వస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.